అమ్మ నాకు కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది అమ్మ. అన్నంలోకి ఏమైనా చేయొచ్చు కదా. పచ్చిమిరపకాయలు తినరా, శుభ్రంగా కారం కారంగా బాగుంటుంది. నీకు కావాలంటే పచ్చిమిర్చి వద్దే మన చేయి మమ్మీ. ఏం చేస్తున్నావు అమ్మ అయితే? నీకు కోసం కారంగా కారప్పొడి చేస్తున్నాను, కొత్త వెరైటీ. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు మున్నీష్ ఛానల్. ముందు స్టవ్ వెలిగిస్తారు చూడండి. కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు, నువ్వులు, ఎల్లుల్లిపాయలు, సాల్ట్, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు. దీనికి కావాల్సింది. ఓకే, స్పూన్తో 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకున్నాను. సరేనా, రోస్ట్ వేపుకోవాలమ్మా. ఒక ఆయిల్ అవసరం లేదమ్మా? ఆయిల్ అవసరం లేదు. చక్కగా జ్వరంగా ఉన్నప్పుడు, రొంపగా ఉన్నప్పుడు ఈ కారప్పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి కానీ, పప్పు కానీ, దాని పల్లీలు ఆయిల్ కానీ, లేకపోతే పప్పు నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, అంటే కారప్పొడి పొడి పొడిగా వస్తుంది అనమాట ఇది వేసుకుని, ఆయిల్ లేకుండా వేసుకుంటే. పప్పు నూనె వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. కారప్పొడిలో బట్ స్మెల్ వస్తుంది అన్నమాట, పప్పు కదా. మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఏం వేస్తున్నావు అమ్మా? 2 స్పూన్లు మినపప్పు వేస్తున్నాం. పచ్చెనపప్పు 2 స్పూన్లు వేసుకున్నాం, మినపప్పు 2 స్పూన్లు. ఇది కమ్మటి స్మెల్ వచ్చే వరకు కూడా వేపుకోవాలా? ఓకే. ఈ పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలే మనం వేపుకోవాల్సింది ఎక్కువ. కనమ అంత రోస్ట్ ఒక జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతాయి కనమ పదార్థాలు. అంటే ఈ పచ్చి పప్పులు కదా, అంతగాని వేపుకోవాలి బాగా. అమ్మ చాలా మంచి స్మెల్ వస్తుందమ్మా, వేగుతుంటే కమ్మగా. చాలా బాగుంటుంది ఇది. చాలా స్మెల్ వచ్చినట్టు వస్తుంది, మినపప్పు కాబట్టి. ఇది తీసేస్తున్నాను, జాగ్రత్త. ఇవి కూడా తీసేసి ఇక్కడ వేస్తున్నాను. ఒక అన్ని తీసేసి మళ్ళీ వేపుకోవాలి. ఇప్పుడు ఏం వేస్తావు? ధనియాలు వేస్తాను. ఓకే, ధనియాలు ఎన్ని స్పూన్స్ వేయాలమ్మా? ధనియాలు, మినపప్పు ఎలా ఉన్నాయని ఉందా? 3 స్పూన్లు వేసుకోవాలి ధనియాలు. ఓకే, ఆ మినపప్పు ఎన్ని స్పూన్లు వేస్తావు? 2 స్పూన్లు, పచ్చెనపప్పు 2 స్పూన్లు. ఓకే, ఈ 2 స్పూన్స్ అయితే 2 స్పూన్స్, ఇది మాత్రం 3 స్పూన్స్ ధనియాలు. ఇందులో జీలకర్ర వేస్తున్నావు ఏంటి మరి? తీయట్లేదు ధనియాలు? పర్వాలేదు, ఇది వేగిపోతుంది. ఇది రోస్ట్గా కొంచెం వేగిపోతుంది. జీలకర్ర కూడా వేస్తున్నాను జస్ట్. ఓకే, ఈ పప్పులు కాబట్టి ఫస్ట్ సెపరేట్గా తీసేస్తావా? 1 స్పూన్ వేసాను జీలకర్ర, 1 స్పూన్నర వేసాను జీలకర్ర. ఓకే, వేసుకుని ఎండుమిరపకాయలు ఒక 20 కాయలు వేసుకోవాలి, ఎందుకంటే కారంగా ఉంటుంది కాబట్టి. దానిలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కలిపి వేపేస్తున్నాం మొత్తం రోస్ట్. ఇంకా కరివేపాకు కూడా వెంటనే వేసేసావా? మొత్తం ఇవన్నీ ఒక పదార్థాలు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక మంచి స్మెల్ వచ్చే వరకు, వేగిన స్మెల్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే వేసుకోవాలి. అన్నీ పచ్చి కదా, అందుకని కమ్మటి వాసన వచ్చేదాకా వేసుకోవాలి. నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర. మీకు అవసరమైతే కొబ్బరి ముక్క కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేసుకోవట్లేదు ఇంకా, నా దగ్గర అయితే లేదని. ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. అన్నీ వేసుకున్నాం కదా, మామూలు పదార్థాలన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నావా? ఓకే. ఓకే, వేగిపోయినాయా? వేగిపోయినాయి. చల్లారాక మిక్సీ పట్టుకునే విధానం చూపిస్తాను. అంటే ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ మాత్రం పచ్చిది వేసుకోవాలా? వెల్లుల్లిపాయని చింతపండు వేసుకోవాలి. మనం తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 పచ్చి వేసుకోవాలి. ఈ 3. ఓకే, కనుమ ఎన్ని వేపేసుకున్నాం కదా మనం ఇవన్నీ. ఓకే, పక్కకు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఓకే, రాక్ సాల్ట్, కల్లుప్పు. ఇప్పుడు దీన్ని చల్లారగా గ్రైండ్ చేసుకోవాలా మిక్సీలో? మిక్సీ పెట్టుకోవాలి. వేసేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు,
తర్వాత చింతపండే వేసుకోలేదు, ఆ తర్వాత వేసుకుంటాను. కొంచెం ఇది మిక్సీ చేసాక అప్పుడు వేసుకుంటాను. పచ్చెల్లుల్లిపాయలు, బాగుంటుంది. ఇదిగో ఇలా ఇంకొకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఆ తిప్పిన తర్వాత బాగా కొంచెం అంత మెత్తగా కాదు అంటే అబ్బా స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు సాల్ట్ చూసుకుని మీకు అన్నీ చూసుకుని ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది అనమాట. అన్నంలో అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. ఇంక అసలు ఇడ్లీలోకి అయితే మీరు ఇదే చేసుకుంటారు. ఇంక కారపొడి అన్నీ పచ్చియే కదా, వేపుకోవాలంటే శ్రమ మనకి. ఆయిల్ ఇది ఆయిల్ కాదు, ఓన్లీ ఆయిల్ లేకుండా చేసుకుంది మొత్తం. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇలా పొడి పొడి ఆడుతూ వచ్చేస్తుంది మీకు, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. నేనైతే కొంచెం టేస్ట్ చూస్తున్నాను, సాల్ట్ అయితే అలా సరిపోయింది. ఇంకా అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్ని సాల్ట్ కరెక్ట్గా సరిపోయాయండి మీకు. తగులుతూ ఉంటా, పప్పులు అయ్యి తగులుతూ ఉంటే చాలా బాగుంది. ఇంకా మెత్తగా పట్టకూడదు, బాగుండదు మెత్తగా. అది పచ్చి స్మెల్ తగులుతూ ఉంటుంది మరి. చేయమ్మ అందే, నేనైతే బరగ్గా ఉంచుకుంటాను. మా పాప కోసం అయితే ఇదిగో ఇలా మెత్తగా పట్టారు. ఇంకా అసలు చాలా బాగుంటుంది. మీరు తిని ఇంకా ఆశ్చర్యపోతారు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది ఇడ్లీలో అయితే. సూపర్, చాలా బాగుంది. ఇది అన్నంలోకి కలిపి చూపిస్తాను. అన్నంలో కలిపి చూపిస్తాను. ఏమేమి వెరైటీస్ అమ్మా? ఈరోజు కారప్పొడి చేశాను కదా, కారప్పొడి వేసుకుంటున్నాను. అందులో నువ్వుల నూనె వేసుకుంటున్నాను, పప్పు నూనె వేసుకుని టేస్టింగ్ టైం చూస్తాను. పప్పు, తోటకూర ఫ్రై, ఎలా ఉందమ్మా? చాలా బాగుందా? చాలా బాగుంది. చాలా చాలా రుచిగా ఉంది కమ్మ. అన్ని టేస్ట్ తెలుస్తున్నాయా అందులో? పప్పు, ఇందులో పప్పులు ఉంటాయి కదా, మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, అన్ని ఫ్లేవర్ మొత్తం మీదకి పచ్చిగా చక్కగా తెలుస్తుంది అనమాట. ఆ రుచి అనేది ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా. మామూలు కారపొడి కన్నా ఈ కారపొడి చాలా బాగుంది, ఎవరైనా తినొచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంది. బా ఉత్తి కారపొడితో భోజనం చేసేయచ్చు, మనకి ఇంకా ఏం అక్కర్లేదు పదార్థాలు. ఓకే, ఇప్పుడు తోటకూర. నాకు తోటకూర అంటే చాలా ఇష్టం. తోటకూర ఫ్రై చేసుకున్నాను. కష్టపడి రాత్రి మా పాప చేత తెప్పించాను, తెప్పించుకున్నాను అనమాట. తోటకూర అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా తోటకూర ఫ్రై. అమ్మా, మన ఆంధ్ర తోటకూర అయితే చాలా కమ్మగా ఉంది. ఇక్కడ తోటకూర కూడా బాగుంది. ఎక్కువ వాష్ చేశాను అనమాట, ఎక్కువ మెత్తని ఇసుక వచ్చేసింది అనమాట. అందుకని ఎక్కువ వాష్ చేసి రాత్రంతా ఆరబెట్టి పొద్దున ఫ్రై చేశాను. ఈ తోటకూర ఫ్రై చాలా బాగుందన్నమాట. పప్పు టమాటా. నాన్ వెజ్ కన్నా వెజిటేబుల్ భోజనం ఎక్సలెంట్గా ఉంటుంది. మనం అనుకుంటాం కానీ నాన్ వెజ్ అనేటప్పటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే వెజిటేబుల్ భోజనం అయితే కనుక వెజిటేబుల్స్ చాలా చాలా సాఫ్ట్గా అరుగుదల అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంది. కామెంట్ చేయండి. మాదైతే పప్పు టమాటా, తోటకూర ఫ్రై, కారపొడి. ఓకేనా? అది చాలా బాగుంది పప్పు టమాటా. అది బాయ్ ఫ్రెండ్స్.